గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందండి మన ఇద్దరం ఒక ప్రాపర్ టాపిక్ చేసి. ఏ- కరెక్టేనండి. మధ్యలో మీరు ఐకాన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు కానీ మన ఇద్దరం చేసి చాలా రోజులు అయిపోయింది. గౌతమ్ గారు, అవును. ఆ, ఈ నెల రోజుల్లో చాలా మార్పులు కూడా వచ్చినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకి గవర్నమెంట్ పడిపోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఇంతకి ఇంకా 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 డౌన్ అవుతానే వచ్చింది. ఒక్కొక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. సో ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడో రియలైజ్ అయ్యారు. నా ఒక్కడి వల్ల ఇది కాదు, నాకు జనాల సపోర్ట్ కావాలి, నాకు నాయకుల సపోర్ట్ కావాలి, నాకు కుటుంబం సపోర్ట్ కావాలని ఆయన ఎక్కడో రియలైజ్ అయినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే మనకు వస్తున్న వార్తలను బట్టి చూస్తా ఉంటే షర్మిలా గారికి ఆయన ఎక్కడో ఒక దూత ఒక సందేశం పంపాడు. మనిద్దరం మళ్ళా కలిసిపోదాం, మనిద్దరం కలిసి వర్క్ చేద్దాం, మనిద్దరం మళ్ళా తిరిగి రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దాం అనే ప్రపోజల్ ఒకటి పంపాడని చెప్పి వింటా ఉన్నారు. దానికి ఆమె కూడా తగు రీతిలో సమాధానం చెప్పింది అంటా ఉన్నారు. ఇది గాసిప్ అవ్వచ్చు కానీ ఇది రాజకీయ వర్గాల్లో బాగా చర్చనీయాంశం అవుతుంది. ఏమంటారు సార్, ఇది నిజంగా జరిగిందంటారా, జరుగుతుందంటారా? జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇగోకి, షర్మిల గారికి ఉన్న అహానికి ఈ రెండు వర్కౌట్ అవుతాయి అంటారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ పని చేసినా అతనికైతే ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు అని అంటే ఆ స్టాండ్ మీద ఖచ్చితంగా నిలబడతాడు. గట్టిగా నిలబడతాడు. ఏది అందులో 100% మనం ఫెయిల్ అవుతాము అన్నా కూడా. ఉమ్, అలాంటిది మరి ఇప్పుడు ఈ షర్మిలతో కలిసిపోతాడనో లేకపోతే వేరే రకాలైన ఈ పుకార్లు వీటన్నిటి మీద కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా దూతల్ని పంపించటం అనేది ఎన్నికల ముందు కూడా జరిగింది. ఎన్నికల ముందు బ్యాడ్ జరగకుండా ఆపుకోవటానికి చాలా ప్రయత్నం చేశాడు. కాదని ఇద్దరు చెల్లెళ్ళు వీధిని పడ్డారు. షర్మిల ఒక్కతే కాదు, షర్మిలతో పాటు సునీత కూడా వచ్చింది. ఇక ఈ వీళ్ళిద్దరితోటి వల్ల కాదు అని అనుకున్నప్పుడే కదా ఆయన కోర్టుకు వెళ్ళి మరి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎవరు మాట్లాడకుండా ఆయన ఆర్డర్ తీసుకొచ్చింది. గ్యాగ్ ఆర్డర్ ఎందుకు ఎందుకు వచ్చింది? వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడకూడదని. ఉమ్, అలా రాగానే ఇక మరి సునీత కనపడకుండా పోయింది. అఫ్ కోర్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత సునీత ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు ఏమైంది అనేది ఎవరికి తెలియని అంశం. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, సిబిఐ చేతిలో ఉంది. సిబిఐ ఎవరి చేతిలో ఉంది అందరికీ తెలిసిందే. అక్కడున్న పైనున్న నరేంద్ర మోడీ కానీ మిగతా ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళు మెయింటైన్ చేసే అనుబంధాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అవును. అవి ఏ రకంగా పనిచేస్తున్నాయి అనేది దాని గురించి మనం కొత్తగా మళ్ళీ వివరించి చెప్పుకునేది ఏమి లేదు. ఏదో ఇప్పుడు ఎన్డీఏ కూటమి, కూటమిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఉత్తుత్తి మాటలు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావటం వరకు మాత్రమే ఉపయోగించుకున్నారు. అప్పటి వరకే ఇటు పక్కన నితీష్ కుమార్కి, ఇటు పక్కన చంద్రబాబు నాయుడికి ఇద్దరికి 2 సీట్లు వేసి పెట్టి నరేంద్ర మోడీ అక్కడ ఒక పెద్ద డ్రామా కట్టాడు. ప్రపోజ్ చేయటం అయిపోయింది, ఆయన పిఎం అవటం అయిపోయింది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అందరికీ తెలుసు. మొట్టమొదటి ఈ ఆ, మొన్న రిలీజ్ అయిన ఈ బడ్జెట్లో ఏదో 15,000 కోట్లు అని అంటున్నారు కానీ ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అది అప్పు కాదు గ్రాంటే అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది. మేము గ్రాంట్ ఇచ్చాము అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేయట్లేదు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు అది. ఆ అప్పుని ఇవ్వటానికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని సందర్శించి వాళ్ళు దేనికి పెట్టుబడి పెట్టబోతున్నారో తెలుసుకొని వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వయాన వాళ్ళు ఇవ్వబోతున్నారు. కేంద్రం నుంచి ఏమి రావు. కాకపోతే దీన్ని తిరిగి కట్టేటప్పుడు మనం ఏం కట్టే పని లేదు, కేంద్రం కడుతుంది అని అంటే కేంద్రంలో ఉన్న మాట ఎప్పుడు నమ్మాలి, ఎవరు నమ్మాలి, ఎంతకాలం నమ్మగలుగుతాం? దానికి ఏమీ రాతకోతలేం లేవు. ఇదిగో మేమే కడతాం అని వాళ్ళు చేసేది ఏమి లేదు. కౌంటర్ గ్యారంటీ మాత్రం ప్రభు ఆ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఉంటుంది. ఆ కౌంటర్ గ్యారంటీ కూడా ఏమాత్రం ఉంటుంది? లేదు. అసలు ఇప్పుడు కౌంటర్ గ్యారంటీలో వాళ్ళు కూడా కడతారని ఏంటి రూలు? ఒకవేళ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి వచ్చినా మనకి మనకిచ్చే జిఎస్టీలో కోత విధించరని ఏంటి నమ్మకం? అవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడే కోపం వస్తుంది అందరికీ. కానీ రానున్న పరిస్థితులు ఎలాగుంటాయని చెప్పలేము. 14 నుంచి 19 దాకా
బీజేపీ తోటి చంద్రబాబు నాయుడు నెరిపిన సంబంధాలు మొత్తం చివరిలో దూది పింజలకి గాలికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయాయి. అలాగనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న కష్టాల్లో ఉన్న ఈ పుకార్లన్నీ పుడుతూ ఉంటాయి. దీనికి కారణం కూడా ఒక చిన్న కారణం ఉంది. దాన్ని బట్టి అందరూ ఇలాంటి పుకార్లు కూడా పుడుతూ ఉన్నాయి. మొన్న వరద బాధితుల సహాయార్థం కానీ వాళ్ళని సందర్శించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఆ, వచ్చిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి షర్మిల కూడా వచ్చిపోయింది. ఒకసారి వచ్చేమో బాగా చేస్తున్నారని చెప్పింది. మరి పైనుంచి ఏమి షంటింగ్లు వచ్చాయో మనకి తెలియదు. ఎందుకంటే అది కూటమి కదా, మీరు ఎలాగ వాళ్ళని సపోర్ట్ చేస్తారు అని పైనుంచి ఏమైనా షంటింగ్లు వచ్చాయేమో, వచ్చి చంద్రబాబు నాయుడిని సరిగా చేయటం లేదనే విషయం మీద కానీ, రాజన్న రాజ్యం అనే విషయం మీద కానీ, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగిన సంగతులన్నింటినీ వివరించటం కానీ, ఇలాంటి పని చేసి చంద్రబాబు నాయుడు మీద కొంచెం అట్లా లైట్గా బురదెట్ట జల్లిపోయింది. దీనంతటి కారణం ఏంటిది? కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడిని మీరు ఎలాగ వత్తాసు పలుకుతారు అని పైనుంచి అధిష్టానం దగ్గర నుంచి అక్షంతలు పడినాయి అనేది మాత్రం వాస్తవం. ఆ మాట్లాడిన మాటల్ని పట్టుకొని ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఒక దూత ఈ నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అవి ఇవి అని. అలాంటిది ఏమీ ఉన్నట్టుగా కనపడలేదు. మొన్ననేగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి జరిగింది. ఆ రోజు కూడా ఏం కలుసుకోలేదుగా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడంతా తిరిగిపోయిన తర్వాత తిరగటానికి ముందే కదా మరి అది కూడా జరిగింది. ఏమి ఆ రోజు కూడా మాట్లాడుకున్నట్టుగా ఏమి లేదు. ఆవిడ వెళ్ళి ఎడపలపాయలో ఉంటే ఈయన వచ్చి పులివెందుల్లో ఉన్నాడు. ఈయన ముందుగానికి వెళ్ళుంటే ఎడపలపాయలో ఉండేవాడేమో, ఆవిడ వచ్చి పులివెందుల్లో ఉండేదేమో. ఎవరు చెప్పారు? ఆ రోజు కూడా ఏం లేదు. మరి ఈ రోజుకి ఉత్తి పుకార్లు ఎందుకు వస్తున్నాయంటే కేవలం షర్మిల మాట్లాడిన మాటలనే. ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి తోటి ఆవిడ సఖ్యం అయిపోతుంది అనే దానికోసం మాట్లాడినవి కాదు. కేవలం అది అధిష్టానం నుంచి పడిన అక్షింతలు మాత్రమే. ఆ అక్షింతల తాలూకు ప్రభావంతో షర్మిల మొన్న ఆ మాటలు మాట్లాడింది. దాన్ని బేస్ చేసుకుని ఈ పుకార్లన్నీ పుట్టాయి. వీటిని ఎంత దూరం నెడతారు అనేది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒంటరి అయిపోతున్నాడు అని అంటే, ఓడిపోయినప్పుడు చాలా మంది వదిలేసిపోతారు. 23 మంది ఒక్క ఉదుటిని జంపు చేయాల 2014లో ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గేట్లు ఎత్తగానే వాళ్ళందరూ కూడా ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఇటువైపుకి 23 మంది జంపు చేశారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అలాగనే ఈదుకుంటూ వచ్చాడు. రాజకీయాల్లో అసలు మొత్తం అయిపోయింది, ఇంకా ఆ పార్టీకి ఏమి లేదు అన్నట్టుగా ఓడిపోతారు. కానీ 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి మళ్ళీ వాళ్ళనే తిరిగి ఎన్నుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఇక్కడ వేరే ఆప్షన్ ఉండదు. అయితే ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి కూడా అంతే ఉంది. జనసేన మరి రేపు 29 నాటికి ఏం కోలుకుంటుంది, ఎంత ఫైట్ ఇస్తుంది అనేది తీసి పక్కన పెట్టేసేస్తే, ఆయన పార్టీ నిర్మాణమే ఇంకా జరగలేదు. పార్టీని ఇంకా గ్రౌండ్ లెవెల్ నుంచి నిర్మాణం చేసుకుంటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి దానికోసమే కదా ఆయన గుప్పెడ మంత్రి పదవులు తీసుకుంది. ఇక గ్రామీణ అభివృద్ధి దగ్గర నుంచి మొత్తం ఆయన చేతుల్లోనే పెట్టుకొని ఏదో ఒకటి డెవలప్ చేసుకుందామని. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకి, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీకి పొసగటం లేదు. ఎవరు సొంత కుంపట్లో వాళ్ళు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆయన ఏం డెవలప్ చేస్తాడో తెలియదు, చూడాలి. ఇప్పటికీ మరి ఇప్పుడే మొన్ననే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడే బయటికి వెళ్ళే సూచనలు ఏమి ఉండవు. కానీ ఏ రోజుకైనా ఆయన బయటికి వెళ్ళి సొంతంగా తాను గెలవాలనే ప్రయత్నం చేస్తాడు కదా. ఆ ప్రయత్నాలు చేసినప్పుడు మరి దాని గురించి మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు షర్మిలని మంచి చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి రాయబారం నడుపుతున్నాడు అని అంటే అది ఉత్తి కల్లో మాటే. జగన్మోహన్ రెడ్డి తప్పో ఒప్పో ఈవెన్ జైల్లో ఉండటానికైనా సిద్ధపడతాడు. కానీ ఆయన అనుకున్న మాట నుంచి పక్కకు జరగడు. అది మాత్రం కనపడతానే ఉంది కదా. ఈ ఎన్నాళ్ళు ఆ ప్రయాణంలో మనం చూసాం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తీసుకుంటే కూడా సోనియా గాంధీ తోటి విభేదాలు పెట్టుకున్న దగ్గర నుంచి, సోనియా గాంధీ మీద బారుగాళ్ళు అని పేపర్లో రాపిచ్చిన దగ్గర నుంచి, ఆ తరువాత ఆయన
ఆ ఓడిపోయి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడిన దగ్గర నుంచి, పాదయాత్రల దగ్గర నుంచి, ఇక ఆ ముద్దులు పెట్టే ఆ ఓదార్పు యాత్రలు ఏదో ఉన్నాయే ఆ యాత్రలు కానీ మొత్తం అంతా మనం చూసిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జీవితం కూడా ఒక పెద్ద తెరిచిన పుస్తకమే. ఏ పేజీలో ఏముంటది అనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎలాంటి వాడు అనేది కూడా అందరికీ తెలుసు. దాన్ని బట్టి భయపడి కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఓడిపోయిన దాంట్లో ఎప్పుడూ జరిగేదే. ప్రతి పార్టీలోనూ వచ్చే సంక్షోభమే ఇది. కానీ ఇలాగ నిలబడి వచ్చే ఎన్నికల దాకా నిలబడి ఉంటే ఆ పార్టీకి మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే మన భారతదేశంలోనే ఉన్నదే అది. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల్ని మెప్పించే స్థాయిలో ఎవరు పరిపాలించటం అనేది కల్లో మాట. ప్రతి ఒక్కళ్ళకి అన్నీ తీసుకెళ్ళి దోషి పెట్టాలంటే ఊరి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా 10 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా అందరికి ప్రతి వాళ్ళకి మనం అన్నీ ఇవ్వలేం. ఇవ్వకపోగానే ఏదైనా ఎన్నగటికో సామెత చెబుతారు చూడండి. ఎప్పుడూ పెట్టనమ్మ ఎటూ పెట్టలేదు, రోజు పెట్టే ముండకేమైందో ఈరోజు పెట్టలేదు అన్నట్ట. అలా ఉంది ఇప్పుడు మన భారతదేశంలో ప్రజల పరిస్థితి అలాగనే ఉంది. ఉన్న 12 నెలల్లో 11 నెలలు మీరు కావాల్సినవన్నీ ఇచ్చి 1 నెల ఆపి చూడండి, సాపిచ్చి పోస్తారు. ఇతనంత వేస్ట్ ఇంకెవరు లేరంటారు. అలాగనే ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏమి ఏమి అంత ఘనంగా చేయగలిగిద్దో చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎవరి వల్ల కాదు. 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పాలన చూశాం కదా. ఆయన ఏ రోజు ఎవరికి ఏమీ ఆపకుండా అన్నీ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ఏం చేయలా. ఉద్యోగులకు ఆపేసి పెన్షన్ల వరకు ఇచ్చో ఇంకోటో చేయలా. అయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎన్నుకున్నారు? దానికి కారణం ఏంటి? 151 సీట్లతోటి ఎన్నుకున్నారు. చూడండి, అది కూడా మామూలు ఇది కాదు. కోర్స్ ఇప్పుడు 164 ఇంకా పెంచు అనుకోండి. అయినప్పటికీ కూడా రేపు ఇది ఎట్లానే నిలబడి ఉంటుందని ఎవరు చెప్పలేరు. అందుకని ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం ఎప్పుడైనా మళ్ళీ పొసిగే అవకాశం ఉంది. ఎప్పుడు షర్మిల ఏ రోజైనా తగ్గితే. జగన్మోహన్ రెడ్డి అయితే తగ్గే క్వశ్చనే లేదు. ఆ బుర్రలో వేరే ఆలోచనలు రావు జగన్మోహన్ రెడ్డికి. ఆయన అనుకున్న దాని మీద ఆయన అది గుర్రానికి కడతారు చూడండి, జీన్ గట్టి వేసిన తర్వాత సైడుగా కళ్ళకి ఇలా కడతారు, ఎదురుగా పోవటం ఒక్కటే కనపడాలని. అలా వెళ్ళే మనిషి వెరీ నేరో మైండెడ్ జగన్మోహన్ రెడ్డి. అలాగనే వెళ్తాడు. ఎవరైనా ఆ దారిలోకి వచ్చి ఆయనకు మాల్యం అవ్వాల్సిందే తప్ప ఆయన ఎప్పుడు అటు ఇటు బెసికే మనిషి కాదు. మరి చూడాల్సిన అవసరం ఉంది. మరి షర్మిల ఏ మాత్రాన లొంగిపోతుంది అనేది. ఇది కాకుండా పై ఎత్తున కేంద్రంలో మరి ఇండియా కూటమి వైపు వాళ్ళు తిరిగి ఖచ్చితంగా గెలుస్తారనగానే జగన్మోహన్ రెడ్డి అయినా కూడా వాళ్ళతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటానికి రెడీగా ఉంటాడు. ఇంతకు ముందు ఎన్డీఏ తోటి చేసుకున్నట్టు, అదే మోడీ తోటి లోపాయికారి ఒప్పందం చేసుకొని వాళ్ళు ఈయన అడిగింది అడుగుతాడు, వాళ్ళు ఇచ్చేది ఇస్తారు, ఈయన ఏం చేసినా వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారే. అలాంటి ఒక ఒప్పందానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉంటాడు ఎప్పుడు. అలాంటి ఏదైనా దొంగ పని చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి బాగా ఇంట్రెస్ట్ అనుకుంటాను. అలాంటివి ఏదైనా చేయమంటే చేస్తాడు. కానీ ఇలా డైరెక్ట్గా వీళ్ళ జోలికి అయితే రాడు. వీళ్ళు గనక నీతో మేము సఖ్యం అయిపోతాం, మేము నీతో కలిసిపోతాం అని వస్తేనే కలుపుకునేది జగన్మోహన్ రెడ్డి. అప్పటిదాకా వేచి చూడాల్సిందే ఎవరైనా కానీ. ఏమో చూద్దాం సార్. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో ఎవరైనా కలిసి వెళ్తామని చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. అది షర్మిలకు కావచ్చు, లేకపోతే ఇంకెవరికైనా కావచ్చు. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి మిగతా వాళ్ళ అవసరం ఉంది. ఎందుకంటే నేను గట్టిగా ఉన్నాను, నేను స్ట్రెంగ్తన్ అవుతున్నానని చెప్పుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అలాగే ఇన్నాళ్ళు ఆయన చేసినాటికి సరిదిద్దుకొని మళ్ళీ పార్టీని 5 సంవత్సరాలు బతికించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే మనం అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళని కలుపుకోడు, లేకపోతే వేరే ఆయన అనుకున్న మార్గంలో వెళ్తాడు అనటానికి కూడా మన దగ్గర పెద్ద రీజన్స్ లేవు. ఎందుకంటే మనం గతంలో కూడా చాలాసార్లు చూసాం. జగన్మోహన్ రెడ్డి బీజేపీ మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మీద కావచ్చు, ఆయనకు కావాల్సినట్టు స్టాండ్ మార్చుకుంటా ఉన్నాడు. సో రాజకీయ కాదు ఇందులో ఒక తేడా ఉంది. మోడీ చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతో చంద్రబాబు నాయుడిని ఒత్తేయటం కోసం, తెలుగుదేశం పార్టీని నాశనం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు మోడీ వచ్చాడు.
మో జగన్కు కూడా కేసులు అవసరాలు ఉన్నా గానీ కేంద్రంలో ఎవరుంటే వాళ్ళతోనే అవసరం. అవును. రేపు అప్పుడు మోడీ అప్పుడు లేడనుకోండి, అప్పుడు కాంగ్రెస్ జగన్ దగ్గరికి ఆయన జగన్ వెళ్లే సూచనలు మ- గ్యారెంటీగా ఉంటాయి. అది మరి కాదంటం లేదు గాని మరి జగన్మోహన్ మొన్న రెడ్డి జరిగిన మోడీ దాంట్లో మోడీ కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదుగా. మోడీ కాళ్ళ మీద మోడీ బహిరంగంగా కాళ్ళ పడాల్సిన మీద అవసరం లేదుగా. పడాల్సిన అవసరం లేదు గాని ఎందుకు పడ్డాడు అనేది ఎవరు చెప్పలేని అంశమే కదా. ఎవరు ఇప్పుడు చెప్పలేరు. కానీ చూడండి, మొ- ఇప్పుడు జగన్మోహన్ చూడండి, ఉమ్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి స్థిరత్వం కలిగిన నాయకుడు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆయనకి స్థిరత్వం లేదు. స్థిరత్వం ఉమ్, స్థిరత్వం రెండు రకాల వైపు ఉంటదండి. ఉమ్, మంచి వైపు స్థిరత్వం ఉంటుంది, చెడు వైపు స్థిరత్వం ఉంటుంది. అలాగా ఎటువైపునైనా స్థిరంగా ఉండగలుగుతాడు. అది జగన్మోహన్ రెడ్డి. ఆయన అనుకున్నది చెడైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తాను ఓడిపోతాననే విషయం తెలుసు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేశాడు మొన్న. ఆయనకి తెలియదంటారా జగన్మోహన్ రెడ్డికి మొన్న ఓడిపోతానని? అది నూట అది డెబ్బై ఐదుకి 175 సాధిస్తానని వెర్రవీగుతా ఇంట్లో కూర్చున్నాడు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి? ఉమ్, కాదు, ఓడిపోతాననే విషయం కూడా తెలుసు ఆయనకి. కానీ ఏం చేస్తాడు? ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు? కేంద్రంలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు కాబట్టి. 19లో ఏమైంది? వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలుపుకోవటానికి వచ్చారు. మీకు గుర్తుండే ఉండుంటది, నరసింహన్ గవర్నర్గా ఉన్నాడు. గవర్నర్గా ఉన్న రోజున పవన్ కళ్యాణ్ని, జగన్మోహన్ రెడ్డిని ఆయన దగ్గర కూర్చోబెట్టారు మరి పైన ఉన్న కేంద్రంలో పెద్దలే. ఇది బయటకు ఆధారాలు చూపించండి అంటే ఎవరు చూపించలేరు. కానీ జరిగింది అదే. ఆ రోజున పవన్ కళ్యాణ్ సగం సీఎం సీట్ ఇస్తావా అని అడిగితే ఒక్క రోజు కూడా ఇవ్వను అని అంటే ఇద్దరి మధ్య పొసగలేదు. లేకపోతే 2019లో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని కలిపి పోటీ చేయించే ప్రయత్నం పైన కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ చేసింది. ఆ రోజున నరసింహన్ దగ్గర కూర్చోబెట్టారు. ఆ విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిందే. ఆ రోజున కూడా ఆయన స్థిరంగానే ఉండలేదా మరి? పవన్ కళ్యాణ్ని కలుపుకున్నాడా? కలుపుకోలేదుగా. పవన్ కళ్యాణ్ కూడా విడిగా పోటీ చేసి ఆయన బలం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అని తెలిసిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వంగిపోయాడు, కూటమిలో చేరిపోయాడు. 19లో బయటకు వచ్చి బయట పోరాడినోడు ఆ అటు పైన మోడీ గెలిచాడు, కింద జగన్ గెలిచాడు అనగానే 4 నెలలు తిరగకుండా పోయి మళ్ళీ ఎన్డీఏలో చేరిపోలేదు. మరి మరి 2019 ఎన్నికల నాటికి మరి ఆయన ఎన్డీఏలో లేడు కదా. మరి కాంగ్రెస్ ను వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి కర్ణాటక వెళ్ళి శివకుమార్ తో కాంగ్రెస్ తో మళ్ళా మీడియేటింగ్ ఎందుకు చేయించుకుంటున్నాడు సార్? కర్ణాటకలో శివకుమార్ తోటి మాత్రమే డీలింగ్ చేశాడు, కాంగ్రెస్ పార్టీతో కాదు. డైరెక్ట్ గా చేయరు కదా. అవి అక్కడ ఇండైరెక్ట్ ఆ గా మనిషి చేసుకుంటారు ఇప్పుడు ఎవరైనా. డికే శివకుమార్ అనే ఒక వ్యక్తిని తీసి పక్కన పెట్టేసేస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాడా? అవును, అందరి దగ్గరికి సిద్ధరామయ్యని చూసి వెళ్ళేవాడా? అందరి దగ్గరికి వెళ్ళక్కర్లే వెళ్ళడు. కదా. ఈ వాళ్ళకి డికే శివకుమార్ తోటి ఉన్న వీళ్ళకి లోపాయికారి ఒప్పందాలు, బిజినెస్ అవసరాలు, వీటి కోసం యాక్చువల్ గా ఆ కర్ణాటక ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా డబ్బు సహాయం చేశాడనే పుకార్లు కూడా వచ్చినాయి. నిజంగా కనుక అది ఎవరి కోసం చేశాడు? డికే శివకుమార్ కోసం చేశాడు. అదే ఈ రోజు చూడండి, డికే శివకుమార్ మోడీ తోటి భేటీ అవుతాడు. ఏ కారణానికి భేటీ అవుతాడు? చవటానికి ఏముంది బయట? ఏదో డికే శివకుమార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక అమెరికా నిజంగా జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ కనుక డబ్బులు సపోర్ట్ చేసి అక్కడ కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడితే మోడీ అంత ఈజీగా చూస్తా అయితే ఊరుకోడు. ఎందుకంటే మోడీ పొలిటికల్ గా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. బట్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ 2014 పొలిటికల్ అంశాలు ఏమి లేవు. 2014-19 మధ్య కూడా ఆ రోజు జరిగింది మోడీ ఎన్నిక కాదది. ఉమ్, ఆ రోజు జరిగింది అసెంబ్లీ ఎన్నిక. అసెంబ్లీ ఎన్నికైనా మోడీ ఎక్కువ ప్రచారం చేశారు అక్కడ. మోడీ తన సీటు తప్ప వేరే ఏం చూసుకోడు. ఉమ్, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మోడీ తన సీటు కిందకి నీళ్లు వస్తాయంటే ఏమైనా చేస్తాయేమో గానీ ఈ అసెంబ్లీలో ఏమన్నా జరిగితే ఆయన ఎప్పుడు ఏం పట్టించుకోడు. వరకు ప్రచారానికి రమ్మంటే వస్తాడు, వేరే ఏమన్నా చేయమంటే చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ లోక్సభ ఎన్నికైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కలిస్తే వేరే రకంగా ఉండేది. ఆ రోజే సిబిఐ ఎప్పుడో అరెస్ట్ చేసేసి ఉండేది, వేరే ఏ దీంట్లోనైనా అరెస్ట్ జరిగిపోయి ఉండేది. అరవింద్ కేజ్రీవాల్కి పట్టిన గతో, కవితకు పట్టిన గతో, సిసోడియాకి పట్టిన గతో జగన్మోహన్ రెడ్డికి పట్టేది. ఆ రోజు అసెంబ్లీ ఎన్నిక. అన్నిటికీ అన్ని ఉన్నాయండి ఇక్కడ. ఒకటి మనం ప్రతి దానికి ఒక మెలకు ఉంటుంది.
ప్రతి మెలికని దానికి ఒక మెలిక ఉంటుంది. మెలికని మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు సార్. కాకపోతే ఇంకోటి కూడా ఉంటది. మనకి ఎప్పుడైనా సరే డైరెక్ట్‌గా రాహుల్ గాంధీనే కలవక్కర్లా. డైరెక్ట్‌గా సోనియా గాంధీనే కలవక్కర్లా. 2014, 19 మధ్య జగన్మోహన్ రెడ్డి ఏమి డైరెక్ట్‌గా మోడీతో మంతనాలు జరపలా. విజయసాయి రెడ్డి లాంటోళ్ళు మంతనాలు జరుపుతా ఉన్నారు. సో ఎప్పుడైనా సరే మీడియేటింగ్‌కి అధినాయకులు కలవక్కర్లా. వేరే వాళ్ళ ద్వారా అయినా కలవచ్చు. అది ఎలా అయినా కావచ్చు. కాకపోతే చూద్దాం. ఎందుకంటే ఈరోజు మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా అంతా కూడా మనం ఉన్న ఆటిల మీద మనం మన మన ప్రాస్పెక్టివ్‌లో మనం చెప్పడం తప్ప సో డెఫినెట్‌గా రేపొద్దున ముందుకి ఎలా జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఎలా నిలబడతాడు? అది మోడీ సాయంతో నిలబడతాడా? లేకపోతే ఆయనకి ఆయన నిలబడతాడా? లేకపోతే షర్మిల సాయమా? లేకపోతే వాళ్ళ నాయకుల సాయమో ఏదో చూద్దాం సార్. మీరు ఏం చెప్పినా గానీ మోడీ యొక్క సహాయం జగన్మోహన్ రెడ్డికి ఫుల్‌గా, క్లియర్‌గా ఉంది. అదే ఆ ఎన్నాళ్ళు విషయం ఉంటదో చూద్దాం అది. ఎంత క్లియర్‌గా మనం అర్థం చేసుకోగలిగితే అంత క్లియర్‌గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ మోడీ సహాయం ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు నిలబడే అవకాశాన్ని మోడీయే కల్పిస్తాడు జగన్మోహన్ రెడ్డికి. అది చూద్దాం సార్. అది ఆ డెఫినెట్‌గా విషయంలో చాలా క్లియర్‌గా చూసుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు 14, 19 మధ్య వీళ్ళని కదిలిస్తే వీళ్ళు రక్షణ శాఖ నిధులు కూడా అడిగేటట్టున్నారే అని సెటైర్‌లేశారు. పోలవరం గురించి వెళ్తే అందులో మడత పేచి పెట్టడానికి ఆర్&ఆర్ ప్యాకేజ్ మాకు సంబంధం లేదన్నారు. అమరావతి మీద విష ప్రచారం చేశారు. ఇయన్నీ కలిసి ఉండంగానే జరిగినాయి. మాటకు ముందు ఒకసారి జీవీఎల్ నరసింహారావు వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి నోటుకొచ్చి మాట్లాడి వెళ్ళిపోతుండేవాడు. అవన్నీ చూసి మండిన తర్వాత కదా చివరిలో వీళ్ళు చివరి బడ్జెట్ దాకా ఆగి ఏదన్నా ఇస్తారేమో, ఏదన్నా ఉపయోగం జరుగుతుందేమో అని ఆగి చివరి బడ్జెట్ కూడా అయిపోయిన తర్వాత ఈయన బయటకు వచ్చింది. యాహ్! అప్పుడే కదా సిహెచ్ కుటుంబరావు అహా! చేత ఇక్కడ మోడీ వాళ్ళ విషయాలు కూడా కొన్నిటిని బయట పెట్టించగలిగింది. ఇక్కడ 2 ఎజెండాలు క్లియర్ సార్. ఒకటేంటంటే మోడీకి అదే జగన్‌కి మోడీ సపోర్ట్ ఉన్నదంతా క్లియర్. అందులో నాకు గాని, మీకు గాని డిఫరెంట్ వెర్షన్స్ ఏం లేవు. కాకపోతే ఇక్కడ ఇంకొకటేంటంటే జగన్మోహన్ రెడ్డి స్థిరంగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి తన పద్ధతి మార్చుకోడు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి దగ్గరికే రావాలన్న దానికి నేను వ్యతిరేకం అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవసరం అనుకుంటే కాంగ్రెస్ దగ్గరికెళ్తాడు, బీజేపీ దగ్గరికెళ్తాడు. రేపొద్దున అవసరం అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా ఎళ్తాడు. అందులో ఎటువంటిది లేదు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందల్లా అధికారం. అధికారం అది కావాలంటే దాన్ని ఎవరిని పట్టుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి పట్టుకుంటాడు. కాకపోతే మీరన్నట్టేంటంటే అది బహిరంగంగా పట్టుకుంటాడా? లోపాయికారిగా చేస్తాడా? అనేది మనం చూడాలి. సో, అదొక్కటే మన ఇద్దరి మధ్య డిఫరెంట్ అంతే. చూద్దాం సార్ డెఫినిట్‌గా ఓకే. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్.